నా పేరు పి నరసింహారావు అండి. విజయవాడ నుంచి వచ్చాను. 6 సంవత్సరాలుగా వస్తూనే ఉన్నాను. భోజనాలు ఎలా ఉన్నాయి ఇక్కడ? ఎక్సలెంట్, బాగున్నాయి, చాలా బాగున్నాయి. బ్రేక్ఫాస్ట్ మీల్స్ అన్ని అరేంజ్మెంట్స్ బాగున్నాయి. చాలా వడ్డించే వాళ్ళు చాలా దయతో ప్రేమతో వడ్డిస్తున్నారు. అన్ని ఐటమ్స్ బాగున్నాయి. మా పేరు టిఎం మధ్య అండి. రాజమండ్రి నుంచి వచ్చామండి. మాదమ్మ తూర్పుగోదావరి జిల్లా అండి. ఇక్కడ చాలా టిఫిన్లు భోజనాలు అన్నీ కూడా సౌకర్యాలు అన్నీ బాగున్నాయండి. మళ్ళీ వచ్చి ఎన్ని సంవత్సరాలన్నా రావాలనిపిస్తుందండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నా పేరు నాగమణి. అన్ని సౌకర్యాలు బాగున్నాయి, ఫుడ్ బాగుంది, టిఫిన్లు బాగున్నాయి, రూములు బాగున్నాయి. అందరం కూడా ప్రతి సంవత్సరం కూడా వస్తున్నాము. అలాగే చాలా మంది కూడా రావాలని కోరుకుంటున్నాం. మేము ఆత్మకూరు వనపర్తి జిల్లా. మాది 3 సంవత్సరాలు ధ్యానం చేయడం. సూపర్ వంటలు మాత్రం అసలు మనము పెళ్లి చేస్తేనే కనిపిస్ అవుతాము. ఇక్కడ ఇంత జనాలను చూసుకుంటున్నారంటే గ్రేట్. మాస్టర్స్ అందరికీ నమస్కారాలు. వాళ్ళ తిండి తినడం అంటే కూడా మనం గ్రేటు. పద్మ, ఆత్మకూరు మాది వనపర్తి జిల్లా. మాకు బాగా మంచిగా అయింది జ్ఞానం చేసినప్పుడు. నాకు 7 ఏళ్ళు జ్ఞానం చేయబట్టి మంచిగా అయిపోయింది. ఇంతమందికి అన్నం పెడుతున్నాడు సారు దయ వల్ల పెడుతున్నాడు. ఆహారంతో పాటు ఇక్కడ వస్తువులు ఎలా ఉన్నాయి? మంచిగా ఉన్నాయి, అన్నీ బాగున్నాయి. నా పేరు అనంతకుమారి. నేను శ్రీరంగపట్నం, కోరుకొండ మండలం, తూర్పుగోదావరి జిల్లా, శ్రీరంగపట్నం నుండి వచ్చాను మేడం. నేను ధ్యానంలోకి వచ్చి 25 ఇయర్స్ అవుతుంది. నేను ధ్యానంలోకి వచ్చింది చాలా తెలుసుకున్నానండి. పత్రి సార్ కూడా మా ఇంటికి వచ్చారు. పత్రి సార్ మా ఇంట్లో టిఫిన్ చేశారు. చాలా ఆనందం. మనిషి ఎందుకు వచ్చాడు, ఏం చేస్తున్నాడు, అసలు ఏం తినాలనేది కూడా నేను పత్రి సార్ ద్వారా ముందు మా గురువుగారి ద్వారా తెలుసుకున్నాను. మళ్ళీ పిఎంసి అనే ఛానల్ ద్వారా పత్రి సార్ ద్వారా కూడా అసలు ఎలా జీవించాలి, ఏం చేయాలి, మనిషి ఏం తింటే ఎలా ఉంటాడు అని అంతా కూడా. జీవితం అంటే ధ్యానమే. నా జీవిత లక్ష్యం కూడా ధ్యానం, గానం, సేవ చేయాలని నేను జీవిత లక్ష్యంగా పెట్టుకుని ఉంటున్నాను మేడం. నాకు చాలా టిఫిన్ చేశారని ఆ టిఫిన్ కూడా చాలా బాగుంది మేడం. నిజంగా బజ్జీ బాగున్నాయి, ఉప్మా బాగుంది, చట్నీలు బాగున్నాయి, అంతా చాలా బాగుంది మేడం. ఇలా ఇంకా చాలా సాగాలని పత్రిస్తాను మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉందమ్మా ఇక్కడ ఈరోజు బ్రేక్ఫాస్ట్లో ఏం పెట్టారు? అన్నం పెట్టిండ్రమ్మా, మంచిగా భోజనం చేసినాం. అన్నం మంచిగా పెట్టిండ్రు. ఈరోజు టిఫిన్ ఏం చేస్తున్నారు? టిఫిన్ రవ్వ బజ్జీలు. ఆత్మకూరు అమర్జింత ఆత్మకూరు నుండి వచ్చినామా మేము. ఎలా ఉంది, టేస్ట్ ఎలా ఉంది? మంచిగానే ఉందమ్మా. ధ్యానానికి 20 సంవత్సరాలు అయింది ధ్యానం చేయబట్టి. మంచిగానే ఉంది. నమస్తే సార్, మీ నా పేరు శ్యామల. ఆత్మకూరు మాది. ఆత్మసాయి పేర్మెట్ నుండి వచ్చినాము. ఇక్కడ భోజనాలు అంతా సూపర్ ఉన్నాయి. మరీ ఇంతమంది జనాలకి వడ్డించడము, ఇవన్నీ చెయ్యడం అంటే మామూలు విషయం కాదు. పత్రి సారు చాలా సూపర్గా చేసిండు. అందరికీ మంచిగా పెట్టిండు భోజనాలు. 3 పూటలు తిండి, పుట్టింటి వాళ్ళు కూడా పెట్టినంత పెట్టిండు మాకు. బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంది? సూపర్ ఉంది మేడం. మాది ఆత్మకూరు, అమర్జింత ఆత్మకూరు. అక్కడ నుండి వచ్చినాం. మీ పేరమ్మా? మా పేరు వెంకటమ్మ. సో ధ్యానం చేస్తూ ఉన్నారా? ధ్యానం చేస్తున్నాం. మేము 4-5 సంవత్సరాలు అవుతుంది ధ్యానంలోకి వచ్చి. అంతకుముందు గురుబోధ చేస్తుంటాం. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఎలా ఉందమ్మా? చాలా బాగుంది. ఇంటికాడ కూడా చేసుకోము కానీ అంత సూపర్గా ఉంది. మాది పేదంచెల్ల. నా పేరు లక్ష్మీదేవి. పిరమిడ్ బాగుంది. రాజు మాస్టర్ బాగుంది. పిరమిడ్ చాలా బాగుంది. ఇక్కడ కూడా బాగుంది. బాగా వడ్డీ చేయడం, అన్నీ చేయడం, సేవ చేసుకుంటాము. ధ్యానం రోజు 4 గంటలు ధ్యానం చేస్తాం. పొద్దున 2 గంటలు, సాయంత్రం. అందరికి భోజనం అందిస్తుంటే ఎలా అనిపిస్తుందమ్మా? బాగుంది, చాలా బాగుంది. వడ్డిస్తుంది. 4 సంవత్సరాలు అయింది మేము వచ్చి. అప్పటి నుండి ఇక్కడికి వస్తూనే ఉంటాం. సేవలో ఉన్నారు. సేవ ఉంది. నా పేరు హైమావతి. నేను తిరుపతి జిల్లా గూడూరు బుద్ధా పిరమిడ్ నుంచి వచ్చానండి. బ్రేక్ఫాస్ట్ చేస్తారా ఈరోజు? వచ్చేసానండి. అద్భుతంగా ఉందండి. ఎంత ఆనందంగా ఉందంటే, ఇంతమందికి ఇంత శుచిగా పెట్టారంటే నిజంగా ఆ పరమాత్మ అందరి యందు ఉన్నాడు అని నిరూపించుకున్నారు. జై హో పత్రిజీ. నా పేరు చదరం అప్పల గణేష్. అనకాపల్లి జిల్లా జొత్తాడ గ్రామం నుంచి వచ్చామండి. ఫస్ట్ టైం రావడము. 22వ తారీఖున వచ్చాను. ముందుగా సుభాష్ పత్రిజీ గారికి పాదాభివందనాలు. మిగతా జ్ఞానులందరికీ కూడా పాదాభివందనాలు. ఇక్కడ ఏదో కొద్దిగా ధ్యానం నేర్చుకుందామని వచ్చాను. ఇక్కడ ఆర్గనైజేషన్ చాలా బాగుంది. 3 పూటలు ధ్యానము దొరుకుతుంది, 3 పూటలు తిండి కూడా దొరుకుతుంది. శుభ్రంగా మెడిటేటర్లు వండుతున్నారు. చాలా ఆనందంగా, సంతృప్తికరంగా తింటున్నాము.